ఎన్నో హత్యలు ఛేదించిన ఆయనకు చావు ఇంట్లోనే రాసి ఉంటది అని ఎవరైనా అనుకుంటారా? కానీ చావు ఇంట్లోనే రాసి ఉంది. మళ్ళీ సొంత భార్యనే ఆయనను చంపిందా? ఎలా చంపాలి అని గూగుల్లో వెతికి మరీ చంపిందా? అసలు ఎందుకు చంపింది? భార్యాభర్తల గొడవలేనా లేక ఇంకేమైనా ఉన్నాయా? కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ దారుణ హత్య కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ప్రధాన నిందితురాలిగా ఉన్న మృతుడి భార్య పల్లవి కదలికలపై పోలీసులు ఆరా తీశారు. ఈ క్రమంలో గుర్తించిన కొన్ని కీలక విషయాలను సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనకు ముందు 5 రోజులు గూగుల్లో హత్య గురించిన వివరాలను పల్లవి వెతికినట్లు తెలిసింది. ఎక్కడ నరాలు తెగితే మనిషి త్వరగా చనిపోతాడో ఆమె తెలుసుకున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఓం ప్రకాష్ను ఆయన భార్య పల్లవి, కుమార్తె కృతి పథకం ప్రకారం కడతెచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. తానే హత్య చేసినట్లు పల్లవి పోలీసుల విచారణలో అంగీకరించారు. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు. హత్యలో కృతి పాత్రపై లోతుగా విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మానసిక స్థితిని కూడా వైద్యులు పరిశీలిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై ఓం ప్రకాష్ కుమారుడు కార్తీక్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పల్లవిని కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది. ఇక దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆమెను ఘటనా స్థలానికి తీసుకెళ్లి ప్రశ్నించారు. హత్యకు ముందు నిందితురాలు వాట్సాప్ గ్రూప్లో పలు మెసేజ్లు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. సొంత ఇంట్లోనే తనను బంధించారని, నిరంతర నిఘాలో ఉన్నానని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. తన కుమార్తె భద్రత గురించి కూడా ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ హత్యకు ఓం ప్రకాష్ భార్య మానసిక స్థితి ఎంత కారణమో ఆస్తి గొడవలు కూడా అంతే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఓం ప్రకాష్ భార్య, కుమార్తె వద్ద కంటే కుమారుడు, చెల్లితో ఉండేందుకే ఇష్టపడేవారు. ఉత్తర కన్నడ జిల్లా దండేలి వద్ద ఉన్న 17 ఎకరాల భూమిని కుమారుడు, చెల్లికి రాసేందుకు సిద్ధమయ్యారు. దీంతో భార్య, కుమార్తెలు ఓం ప్రకాష్తో నిత్యం గొడవ పడుతూ చివరకు ప్రాణాలు తీసే స్థితికి చేరారని అనుమానిస్తున్నారు.